రాజశేఖర రెడ్డి గారికి మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి 3 తరాల బంధం మీ కుటుంబంతో ఉన్న వ్యక్తిని. ఆఖరికి నేను మరణిస్తే నా అంతిమయాత్రలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి గారు రావాలని బహిరంగంగా మాట్లాడిన వ్యక్తిని. మాలాంటి కరుడు గట్టిన జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన వ్యక్తులు, మాలాంటి వాళ్ళ నమ్మకాన్నే నువ్వు వదులుకున్నావు, మాలాంటి వాళ్ళనే నువ్వు వదులుకున్నావు, నీ దారి నువ్వు చూసుకున్నావు, మా దారి మేము చూసుకున్నాం. మరి దారులు మారినంత మాత్రాన రాజకీయ విధానాలు మారినంత మాత్రాన నీ ఇష్టారీతిగా మాట్లాడుతున్నావా? మరి జగన్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు మిమ్మల్ని లోక్సభ టికెట్ ఇచ్చింది. ఈరోజు మీకు సాక్షి పత్రిక, సాక్షి టీవీ అపార ఆస్తులు ఉన్నాయంటే సోనియా గాంధీ గారి ఆశీస్సులే కారణం. పార్టీలో నుంచి వెలుపులకు వచ్చే వారం ముందు జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడేది? మీరు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ రక్తం, నా తల్లి సోనియా గాంధీ అన్నావు. మరి నా తల్లి సోనియా గాంధీ అన్నావు మీరు, నా ఒంట్లో ఉండే కాంగ్రెస్ రక్తం అన్న మీరు, సాక్షిలో ఫస్ట్ పేజీలో వార్తలు రాయించిన మీరు, వారం తర్వాత సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అన్నావు, కాంగ్రెస్ పార్టీని నీచాతినిచ్చంగా మాట్లాడు. జగన్ రెడ్డి గారు, మీకు న్యాయం, వేరే వాళ్ళకి అన్యాయమా? మీరు చేస్తే మాత్రం అది సంసారం, వేరే వాళ్ళు చేస్తే మాత్రం అది మరొకట. జగన్ రెడ్డి గారు, ఇది పద్ధతి కాదు. ఇకపోతే జగన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో ఎంత నీచానికి దిగజారంటే, ఎంత ఘోరానికి దిగజారంటే, ఇందాకే మీకు చెప్పా, ఈడీ సిబిఐ కేసులు వెంటాడుతున్నాయి. లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికా, రేపు క్వాడ్జీ స్కామ్లో మరో స్కామ్లో ఎన్ని స్కాముల్లో దొరుకుతామో అని ఒక నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతూ, రాజకీయాలు విమర్శలు సహజం, ప్రసన్న అన్న మాట్లాడాడు, తిరిగి ఆమె మాట్లాడి ఉండాలా అని మాట్లాడాడు. జగన్ రెడ్డి గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఆ రోజు కూడా ఇదే విధంగా మీరు స్పందిస్తారా?